ఏంటా ఇంజెక్షన్? ట్రూత్ సిరం 10 నిమిషాల్లో మొత్తం కక్కేస్తాడు. అరే ఏంటిది? ఏం చేస్తారు మావని? ఏంద్రా టిల్లు, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఓడి మీద చీటింగ్ కేసు ఉంది, నార్కో టెస్ట్ చేస్తున్నాం. నార్కో టెస్ట్ అంటే? మత్తిచ్చి నిజమంతా బయటికి లాగుతారు. మత్తిస్తారా? ఏం బ్రో, ఏం చేస్తున్నారు నువ్వు? ఐరన్ మ్యాన్. హే డాక్టర్. ఇస్త్రీ చేసుకునేవాడివా? సూపర్ హీరో సుల్లుగా. అటు చచ్చిపోయాడుగా. ఓ షట్. డాక్టర్ కరా ఇంకొరరు ఉన్నారు సూపర్ హీరోలు. హీ మ్యాన్ బలంగా ఉంటాడు, సూపర్ మ్యాన్ గాల్లో ఉంటాడు, స్పైడర్ మ్యాన్ సాలిడ్ పవర్. పిచ్చోల్లా కనిపిస్తున్నా నీకు? వీళ్ళందరు చెడ్డి ప్యాంట్ పైన వేసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన చెడ్డి అవర్ కట్ డ్రాయర్ హ్యాస్ టు బి ఇన్సైడ్ అవర్ ప్యాంట్. అయితే నువ్వే టిల్లు మ్యాన్. అంటే టీ మ్యాన్. మరి నీ సూపర్ పవర్ ఏంటి? నేను గత మర్చిపోయినా, చెప్పండి. మేం గుర్తున్నావా? ఎందుకు లేరు? మేమెవరో చెప్పు. 2 వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్లో నన్ను ఫాలో అవుతారు, ఇద్దరు బిత్తిరిమో కలిసుకొని. కానీ నాకు విషయం తెలియదు అనుకుంటారు, కానీ నాకు అన్ని తెలుసు. బికాస్ ఇట్స్ టీ మ్యాన్. మీకు అర్థం కదా, చెప్పండి మీకేం కావాలి? ఫోన్ కావాలి. కొనుక్కో. అరే నా ఫోన్ కావాలి. నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది, నాదైతుందా? నీకేం కావాలా? డబ్బులు. బా, నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి. అంకుల్ కూడా పిచ్చోడు అవుతుంది అప్పటి నుంచి. ఎంత కావాలా? 2 కోట్లు రా. పిచ్చోన్ లాగా ATM లిమిట్ పడి 20,000 నడుస్తున్నదా? సార్ ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేయ్, నేను రిలయన్స్ ఆఫీసర్ బే. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. అరే నీకెన్ని ఎలా గుర్తున్నాయరా? హే డాక్టర్, బిత్తిరి సూపులు చూడకు, టాలెంట్స్ పెట్టు. పేషెంట్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవండి. అదేంటి? అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. పోనీ నీకు గుర్తున్న సగంలో మాకు కావలసిన ఏమన్నా గుర్తున్నాయా? ఖచ్చితంగా గుర్తులేవు. ఏం అంకుల్? అబ్బా గిదయ్య ముచ్చట. ఇగో దాన్నేమో ఆంటీ అంటాడు, నన్నేమో అంకుల్ అంటాడు. జింబాబే ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రా మొత్తం మందు? నా హార్ట్ రేట్ 100 క్రాస్ అవుతుంది. కూల్లే. హే టీ మ్యాన్. యా మ్యాన్. దట్ హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్. చెప్పుతో కొడతా, పోయి కోల్ వాటర్ పట్టుకురాపో. నా నోట్లు ఉమ్మంత ఆవిరైతుంది. RMP డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు. ఆడు ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద. ఏ కెన్యా బుకే క్యాబ్, ఐ హావ్ టు గో హాస్పిటల్. టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు, టైం ఇస్ కమింగ్. అరే టిల్లు, అలా చేయకరా, హెల్ప్ చేయరా. చేస్తాం హెల్ప్. అసలు ఏమైందా క్లియర్ గా చెప్పేమైందో? రాధిక నా రూమ్కి వచ్చిందిరా. నాకు రాధిక ఎవరో తెలియదు, బట్ ఓకే. డబ్బులు ఇమ్మని హెల్ప్ అడిగింది. ఓకే, అప్పుడు నువ్వేం చేసినావు? ఫాస్ట్ గా చెప్పు. హెల్ప్ అడిగింది కదా అని ఫిజికల్ అవ్వడానికి ట్రై చేశాను. ఫిజికల్ అంటే ఏంది? ముద్దు పెట్టడానికి ట్రై చేశాను. రొమాంటిక్ అయితే ఫిజికల్ ఎందుకు అవుతుంది? నువ్వు సరిగా చెప్తావు. నేను పోయి టీవీ సీరియల్ చూస్తా. తనని బెడ్ కట్టిందిరా. ఎందుకు? వాయ్? కట్టి కొట్టమని నేను అడిగాను. గదేం సైడిజం రా? అలా కొడితే నాకు వచ్చానడం వేరు. చీచి. అరే పిల్లి కల్లా చెప్పుతాం. ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం. అట్టంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? నీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావా రా నువ్వు? డబ్బులు రా. అంకుల్ పోయి కన్సోల్ చేస్తావా ఆంటీని? ఉంటా. నువ్వు ఈడనే ఉంటావు. ఈ మంచం కంచం చేతులు కట్టుడు ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్సేషన్ నీకు. ఇదిగో ఈ రూమ్ లోనే జరిగింది. గుర్తొచ్చిందా? ఫోన్ వదలవా ప్లీజ్? నాకు మొత్తం గుర్తొచ్చేస్తారా నాకు? చెప్పు. పోకిరి సినిమాల ప్రకాష్ రాజ్ ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా ఇట్లా మంచాన్ని గట్టేసి కొట్టించుకుంటుంటాడు. గదే కదా స్కీమ్ ఇది. రేయ్, టెడ్డీ బేర్ వేసుకుని ఆశాలు వేస్తున్నావేంట్రా? బంటినేమని అన్నావు అంటే ఫైల్స్ వస్తాయి నీకు. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా? వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు సో యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్? ఏమైంది? నిన్ను కూడా ఎవరైనా మంచాన్ని కట్టేసిరా? అవునరా. అవునా? మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ. కట్టినమా, కొట్టినమా, తిన్నమా, పండుకున్నామా, తెల్లారిందా? మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేదా? ఎందుకు చేయలేదు? నీ అబ్బా ఆ రోజు చేసినప్పుడే చావు తప్పాల్సింది నిన్ను. డిడ్ యు లిసన్ టు దాట్? నాది గొప్ప గతం కాదన్నాడు ఒక బట్టెబాజు పెద్ద మనిషి. నా గతంలో చేజింగ్ ఉన్నది, 2 కోట్ల క్యాష్, షూటింగ్ ఉన్నది, ఎన్నెన్ని అమేజింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. అగో అంటొచ్చింది. ఏరా, ఏంద్రా నీ కోరికలు? మంచాన్ని కట్టేసి కొట్టించుకుంటావా? Yes. కట్టేసి కొట్టించుకుంటావా? ఆంటీ, చీపురు కట్టేసి కొడతావా? నీకెవరో పిచ్చెక్కిందా? ఎవ్వరా నీకు ఆంటీ? నువ్వే అంకుల్ లెక్కనా? నువ్వేంద్రా నా ఇంట్లో? జరగ.
Auntie! నీ వయసు ఎంత? నీకేమైనా Auntie, do you see the photos of nude women in the room? Why? Why did you do this? Bring this anger down upon this mother. Beat him, వాడిని కొట్టు. Yes. Hello, doctor. Heart miss aaye. మనము ఒక బీరు తాగుతూనే ఓడ ఆపలేడు మనల్ని గన్ విత్ వన్ అంటుండే మనల్ని అసోంటిది నాకు మత్తు మంది ఇస్తే ఒక్కొక్కనికి అమ్మ బొమ్మ చెల్లి డిస్కో నిజం బయటికి తాగుతారంట లంగరోడు. సార్ నమస్తే. హాస్పిటల్ మొత్తం తిరుగుతుంది సార్. ఆ టిలిగాన్ సీక్రెట్లు తెలుసా అంట, అందుకే పట్టుకొచ్చిన. ఏం తెలుసురా నీకు? నాకు 5 లక్షలు ఇస్తే చెప్తా. టిల్లు రాధిక ఒక శవాన్ని తీసుకొచ్చి పాతి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేశా. ఇస్తానని చెప్పి మోసం చేసి పారిపోయారు. ఆ విషయం ఎక్కడ చెప్పన్నా చెప్తావా? డబ్బులు ఇచ్చావు కదా, నువ్వు చేసావని చెప్పమన్నా చెప్తా. ఇంతకీ ఆ రాధిక ఎక్కడుందో తెలిసిందా? హలో, సరే పెట్టాయి సార్. రాధిక దొరికిందంట, కొడుకు తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ దొరికిందిరా? గోవాలో దొరికిందంట సార్. మరి నా ఫోను? రాధిక మేడం బిలాంగింగ్స్ లో ఉండుంటుంది సార్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క స్మాల్ అబ్జర్వేషన్ సార్. మనకి ఒక మైసూర్ పాక్ లో ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్. ముందే ఎండు బొక్కలో పడే వెళ్ళా. అరే 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 అట్ట కాదు. అరే సార్ ఏడికి పట్టుకోబోతున్నారు సార్ నన్ను? ఇవాళ డిశ్చార్జ్ అయినా నేను. మా ఇంట్లో నా కోసం శని పూజ కూడా పెట్టిర్రు. నువ్వే శనిగాడు రా. సరే శనిగాని కదా దింపేయండి మళ్ళా. మాట్లాడేవాడు ఏం పనికి రావు సార్. ఆ ఏసీ ఆఫ్ చేసి జర అద్దాలు దింపితే నా శనికున్న ఆరా అట్లీస్ట్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది వైబ్రేషన్స్. జరుగురా బాయ్, జరుగు. జరుగు. అరే జరుగురా బాయ్, పక్కకు జరుగు. మనోడు వచ్చాడుగా, వెళ్ళి తీసుకురా. అన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్ ఉంటే నీకే డేంజరు. ఆల్రెడీ దేవుడైన రిపోర్ట్ కార్డ్ రాసేసిండు, సైన్ పెట్టాలంతే. ఊకోరా బాయ్, ఏం మాట్లాడుతున్నావు? జోకులు బాగా వేస్తున్నావురా. జోకు కాదు, సీరియస్. నీకు ఆల్రెడీ పైన చిత్రగుప్తుడు 1:30కి ముహూర్తం పెట్టిండు. అలారం సెట్ చేసుకో. అబ్బో, నా ఫోన్ నాకు ఇచ్చే, నీ కేసు నేను హ్యాండిల్ చేస్తా. హీఈస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్. ఓకే, ఇయ్యదని అర్థం. ఇయ్యదా? మీ ఇద్దరికి ఇస్తా ఇప్పుడు. జడ్జి వచ్చింది. షూ. రే, ఒక బ్లాక్ కాఫీ. ముందు జుట్టు కట్ చేస్తావు, చట్టానికి అంత జుట్టు ఉండకూడదు. ఏంట్రా మర్డర్ కేసా? మర్డర్ చేస్తావా? ఊరుకోండి మ్యామ్, ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చాను.
కారం మేడం